హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది మాటలు మనం దేవుని వాక్యం తెలుసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలు. యేసు ప్రభు వారి యొక్క శక్తి, దేవుని శక్తి ఏమై ఉన్నదో ఒకసారి చూస్తే, యేసు ప్రభు వారిని చాలామంది ఏమంటారంటే ఆయన ఒక ప్రవక్త అండి, ఆయన దేవుడు కాదండి, యేసు ప్రభు ప్రవక్త మాత్రమేనండి అని కొంతమంది చెప్తారు. అలాగే ఇంకొంతమంది ఏమంటారంటే ఆయన దేవుని కుమారుడు అండి, ఆయన దేవుడు కాదండి అని చెప్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది ఏం చెప్తారంటే యేసు ప్రభు మనలాగే ఒక మానవుడు అండి, ఆయన మానవుడు మాత్రమే అని చెప్తారు. కానీ చూడండి, ఇక్కడ దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, మానవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? దేవుడు చేసే కార్యాలు మానవుడు చేయగలడా? చేయలేడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కొండ ఎక్కి అక్కడ శిష్యులతో కూర్చున్నప్పుడు, పస్కా అను యూదుల పండగ సమీపించినప్పుడు యేసు కన్నులెత్తి చూసినప్పుడు బహుజనులు ఆయన వద్దకు వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నారు, బహుజనులు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సూచక్రియలను, ఆయన చేసినటువంటి అద్భుతములను విని కొంతమంది, చూసి కొంతమంది, చేయించుకోవడానికి అంటే స్వస్థత కలిగించుకోవడానికి కొంతమంది, ఇలాగా గుంపులు గుంపులుగా యేసు ప్రభు వారి దగ్గరికి ఆ కొండ దగ్గరికి వచ్చారు. వచ్చినటువంటి ఈ ప్రజలందరూ కూడా వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఫిలిప్పును పిలిచి ఆయన అడుగుతున్నాడు, ఏమంటే వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుము అని అడిగాడు. వీరు తినటానికి ఆహారం కావాలి కదా, ఈ ఆహారం ఎక్కడి నుండి తీసుకొద్దాం? మరి 5,000 మంది పైగానే ఉన్నారు చూడటానికి. ఆ తర్వాత యేసు ప్రభు వారు అంటున్నారు కదా, ఇక్కడ మరి పుచ్చుకోవడానికైనా ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలంటే ఫిలిప్ గారు అంటున్నారు కదా, 200 దేనారాలు పట్టిద్దండి ఇవ్వాలంటే, వాళ్ళకి ఆహారం పెట్టాలంటే కనీసం 200 దేనారాలు ఉండాలి, లేదా ఇక అంతకు మించైనా ఉండాలి. మరి ఇప్పుడు కొనుక్కు రావాలన్నా కూడా కష్టం, అన్ని రొట్టెలు దొరకడం కూడా కష్టమే అని చెబుతున్నారు. అప్పటికప్పుడు ఎవరు తయారు చేస్తారు? ఎవరు తయారు చేయలేరు. అందుకని చూడండి, యేసు ప్రభు వారు అంటున్నారు కదా, ఇక్కడ ఆంధ్రేయ వచ్చి అంటున్నాడు, ఆ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు, 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని, ఇది ఎంతమందికి ఏమాత్రం అవునని ఆయనతో అన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ఓ బాబు దగ్గర, మరి ఇది తీసుకొస్తాం కానీ అవి ఎంత మాత్రం అవుతాయి? ఎంతమంది పెట్టగలం? 5 రొట్టెలు అంటే ఎంతమంది తింటారు? ఒక్కటి తినేయచ్చు, లేకపోతే ఒక 5గురు పెట్టవచ్చు, లేకపోతే 7 ఉన్నాయి కాబట్టి 7గురు పెట్టవచ్చు. 2 చేపలు ఒకళ్ళిద్దరికి, 5 రొట్టెలు ఇద్దరికి 7 మంది పెట్టవచ్చు. మరి అక్కడ ఎంతమంది జనాభా వచ్చారు లెక్క వేస్తే అంట, ఇంచుమించు 5,000 మంది జనాభా వచ్చారు. ఎంతమంది జనాభా వచ్చారు? ఇంచుమించు 5,000 మంది. ఈ 5,000 మందికి ఆహారం పెట్టాలంటే మనం ఏం చేయగలం? మన దగ్గర ఉంది కొంచెమేగా, 5 రొట్టెలు 2 చేపలేగా. మరి ఎంతమందికి పెట్టాలంటే ఏం చేయాలయ్యా? ఏం చేయాలి అంటే, ఫిలిప్ ఆలోచన ఏంటి? డబ్బులుంటే పని అవుతుంది అనుకుంటున్నాడు. పేతురు ఆలోచన ఏంటి? ఈ కొంచెమేం సరిపోద్ది అంటున్నాడు. ఆంద్రియా ఆలోచన ఏంటి? ఈ కొంచెమేం సరిపోద్ది అంటున్నాడు. ఎవరు ఆలోచన వాళ్ళు చెబుతున్నారు. కానీ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఇది పంచిపెట్టమన్నారు. ఆ పంచిపెడుతూ ఉండగా గంపలో నుండి తీస్తే మళ్ళీ గంపలో రొట్టెలు ఓడుతున్నాయి. ఇలాగా 5,000 మందిని కూర్చోబెట్టి పురుషుల్ని భోజనం పెట్టారు, రొట్టెలు పెట్టారు. 5,000 మంది తినగా, పురుషుల లెక్కే 5,000 మంది అంటే వాళ్ళ భార్యలు వేసుకొని పిల్లల్ని వేసుకున్నా కూడా మినిమం 10-15 వేల మంది ఉంటారు జనం. అంతమంది జనాభాకి ఆహారం ఎలా పెట్టగలిగారు అంటే ప్రార్థన ద్వారా పెట్టగలిగారు. దేని ద్వారా పెట్టగలిగారు? ప్రార్థన ద్వారా పెట్టగలిగారు. భక్సింగ్ గారిని ఒకరోజు మీటింగులు పెడతా ఉంటే, ధాన్యం పండనటువంటి దినాలు అంటాయి, కరువు దినాల్లో 2 బస్తాలు బియ్యం ఉన్నాయంట, ఇంకా 4 బస్తాలు అవసరం అయిందంట 3 రోజుల కోటాలకి. మరి బియ్యం లేవు, ఎట్లా చేయాలి? ఎవరి దగ్గర కూడా ఇవ్వడానికి అవకాశం లేదు, శక్తి లేనటువంటి వారుగా ఉన్నారు. మరి అలాంటి టైంలో ఏం చేయాలి? ఆయన ఆహారం ఎలా పెట్టాలి?
వచ్చిన వాళ్ళకి ఆహారం ఎలా పెట్టాలని అందరూ అడుగుతున్నారంట, సంఘస్థులు అడుగుతున్నారంట, పెద్దలు అడుగుతున్నారంట, అందరూ అడుగుతున్నారంట. ఆయన అన్నట్ట దేవుడే చూసుకుంటాడులే, మీరు ప్రార్థన చేయండి అన్నాడట. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు మీటింగ్ 2 బస్తాలు తీసేశారు, మళ్ళీ రేపటికి 2 బస్తాలు తీయడానికి వెళ్తే మళ్ళీ 2 బస్తాలు ఉన్నాయి, మళ్ళీ ఎల్లుండి మీటింగ్ బస్తాలు తీయాలంటే మళ్ళీ ఎల్లుండి మీటింగ్ 2 బస్తాలు ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చాయి? కరువులో ఉన్నాం కదా, ఎక్కడి నుండి వచ్చాయి? పంటలు పండలేదు కదా, ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరిచ్చారు అంటే ప్రార్థనా శక్తి, అంటే దేవుని యొక్క శక్తి. ఏమండి, యేసు ప్రభు వారిలో ఉన్న శక్తి దేవుని శక్తి. ఆయన భూమి మీద నరుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన దైవాంశ సంభూతుడిగా ఉన్నాడు, ఆయన దైవ లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయనలో మంచి గుణములు ఉన్నాయి, ఆయన శక్తిమంతుడైనటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన ప్రార్థన చేయగా ఆ రొట్టెలు విస్తారంగా విస్తరించబడ్డాయి. అందుకనే ఆ పిల్లవాడు ఎన్నైతే ఇచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, కానీ 12 గంపలకి ఎత్తారంటండి. ఎన్ని గంపలకి ఎత్తారు? 12 గంపలకి ఎత్తారు. చూడండి, ఇక్కడ ఒక మాట 14వ వచనంలో మనం చూస్తే అంటాడు కదా, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఏనే అని చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు? నిజంగా ఈ లోకానికి రావాల్సిన ప్రవక్త ఏనే అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మనుషుల ఆలోచన ఏముంటుందంటే, నాది చిన్న సంఘమయ్యా, నాకు శక్తి లేదు అంటారు కొంతమంది. ఏమంటారు? నాకు కొద్ది మంది ఉన్నారయ్యా, నాకు శక్తి లేదు అంటూ ఉంటారు. లేకపోతే నాది చిన్న కుటుంబం అయ్యా, పేద కుటుంబం అయ్యా, నాకున్నది ఇంతే అంటూ ఉంటారు. నాది చిన్న జాబ్ అయ్యా, నాకు ఇంతే వస్తున్నాయా శాలరీ, నేను దీంతో ఏం చేయగలనయ్యా అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నీ దగ్గర ఉన్నది ఎంతైనప్పటికీ కూడా కొంచెమైతే కొంచెం, సమృద్ధి అయితే సమృద్ధి. ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన పిల్లవాడే 12 గంపలు తీసుకుంటే, మరి మనం కూడా కొంచెంలో దేవునికి ఇవ్వగలిగితే మనం ఎన్ని గంపలు తీసుకోవచ్చగలుగుతాం? ఏమండి, ఆ ఆశీర్వాదాన్ని చాలామంది చూడలేరు, ఆ ఆశీర్వాదం వచ్చే సంగతులు గ్రహించలేరు. అందుకని ఇక్కడ వాక్యం చెబుతుంది కదా, ఆయన ఇక్కడ అంటున్నాడు కదా, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, దాన్ని 5,000 మంది భుజించారు, మిగిలిన ముక్కలు 12 గంపలు ఆయనకి ఎత్తిచ్చారంట. ఎంత సమృద్ధి అండి, ఎంత సమృద్ధి అండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఆ ఎత్తియటమే కాదు, కానీ ఈ జనులు అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఆయన చూసి ఈయన రావలసినటువంటి ప్రవక్త అని చెప్పుకుంటున్నారు. దేన్ని బట్టి చెబుతున్నారు ప్రవక్త అని? ఆయన చేసిన సూచక్రియను బట్టి, ఆయన చేసిన పనిని బట్టి ప్రవక్త అంటున్నారు. ఈ రోజుల్లో ప్రవక్తలు ఎలా ఉన్నారో తెలుసా? ఈ రోజుల్లో ప్రవక్తలు అని చెప్పుకునేవారు ఎలా ఉన్నారో తెలుసా? నీకు యేసునామములో కడుపులు నింపిపోతుంది అంటున్నారు. ఏమండి, యేసునామములో నీకు మగబిడ్డోడు పుడుతున్నాడు, యేసునామములో నీకు ఆడపిల్ల పుడుతుంది అని ఎవరైనా ప్రవచనం చెబుతున్నారా? మగపిల్లోడు అని చెబుతారు తప్ప ఆడపిల్ల అని చెప్పరు. ఏమండి, ఇంకా ప్రవచనాలు ఎలా ఉన్నాయి? నువ్వు ఆశ్రయించబడబోతున్నావు అని చెబుతున్నారు. ఎలాగ ఆశ్రయించబడతావు? నీ క్రియలు మంచిగా లేవు, నీ ప్రవర్తన మంచిగా లేదు, ఎలాగ ఆశ్రయించబడతావు? అర్థమవుతుందండి? ఇంకా ప్రవచనాలు ఏం చెబుతున్నారు అంటే, మనుషులకు దేవుడు ఏమన్నాడు తెలుసా? దురద చెవులు ఉన్నాయంట. ఏ చెవులు ఉన్నాయి? దురద చెవులు ఉన్నాయి. ఏది మంచిగా చెబుతారు దాన్నే ఇంట్రెస్ట్గా ఈ అయ్యగారు బాగా చెబుతున్నాడు అంటారు. వాడు ఎలాంటివాడైనా కానీ, వాడు వ్యభిచారైనా కానీ, వాడు ఎలాంటి పాపం చేస్తున్నా కానీ మంచి మాటలు కావాలంట వాళ్ళకి. ఏ మాటలు కావాలి? ఇప్పుడు గొర్రెని మేపేవాడు, కసాయివాడు దాన్ని బలివ్వటానికి ఎలా మేపుతాడో అలాగ చక్కగా మేపాలంట. ఏం చేయాలి? చక్కగా మేపాలి. వాళ్ళకి నొప్పి తగలకుండా, బాధ కలగకుండా అన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆ గొర్రె ఏం చేసిద్దంటే అన్నీ ఇనిద్ది. చివరికి ఎక్కడ తీసుకెళ్తాడు? నరకటానికి, బలివ్వటానికి తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని గ్రహించట్ల చాలామంది. వామ్మో, మా సేవకుడు అండి, ఆయన చెబితే అసలు ప్రవచనాలు నెరవేరిపోతాయి, చాలా మంచి ప్రవక్త అండి మా దేవుడు అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నువ్వు ప్రవక్తమని జనులు ఎలా చెబుతారంటే, నువ్వు చేసే సూచక్రియలను బట్టి చెబుతారు. ఎలా చెప్తారంట? నువ్వు చేసే సూచక్రియలను బట్టి చెబుతారని దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని గ్రహించాలి. మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని గ్రహించాలి. వాళ్ళు ఏ ప్రవచనం చెబుతున్నారో గ్రహించాలి. చూడండి, చాలామంది కొంతమంది అంటారు కదా, ప్రవచించినప్పుడు ఏం చెప్తారంటే, ఇదిగో నువ్వు అది అవ్వబోతున్నావు, ఇది అవ్వబోతున్నావు అని మేలుకరమైనటువంటి చెబితే బాగానే తీసుకుంటారు.
దేవుడు నీ మీద శాపం తీసుకొస్తున్నాడంటే తీసుకుంటారా? ఏమండి, దాన్ని ఎందుకు దేవుడు ప్రవశించాడో నా మీదకి, దాన్ని నేను సరి చేసుకోవాలి నా జీవితం అని అనుకుంటారా? అనుకోరు. అందుకని దురద చెవులు కలిగిన వాళ్ళు అంటే వీళ్ళు ఏం కలిగిన వాళ్ళు? మంచి వాటిని అయితే సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు, కానీ చెడ్డ వాటిని యాక్సెప్ట్ చేయరు. యేసు ప్రభు వారు ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ప్రవక్తే, నిజమైనటువంటి ప్రవక్త. ఆయన చెప్పిన మాట, చేసిన పని ఏది కూడా పొల్లు కానీ ఆయన చేసిన పని ఎక్కడ కూడా నిరర్ధకం అవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ చెప్పినట్టుగా చేశాడు ఆయన. ప్రవక్త అంటే అలా ఉండాలి. ఈ రోజుల్లో చెప్పబడుతున్నటువంటి ప్రవక్తలో ఏమండి ఇట్లా పడేస్తే పడిపోతున్నారు చాలామంది మనుషులు. ఏమండి, ఒక ఆయన కాలు ఊపుకుంటా కాలు లేపి మొహాన్ని పెడుతున్నాడు, మొహాన్ని పెడితే పడిపోతున్నారు జనాలు. ఒక ఆమె నీళ్లు చడితే పడిపోతున్నారు. ఏమండి, రకరకాల వింత ఆచారాలు తీసుకొస్తున్నారు. దేవుడు చెప్పింది అది కాదండి. ప్రజల అవసరాలు తీర్చాలంట. ప్రజల అవసరాలను తీర్చాలి, వాళ్ళకు మేలుకరంగా ఉండాలి. వాళ్ళని పడేయటం కాదు కావాల్సింది, వారిని నిలబెట్టాలి, వారికి కావాల్సినవన్నీ చేయాలి మనం. యేసుప్రభు వారు ఇక్కడ ఉన్న అవసరతను తీర్చాడు. ఆయన ప్రజల ఆకలిని తీర్చాడు, ప్రజలకు ఉన్నటువంటి అవసరాన్ని తీర్చాడు, వాళ్ళకి మంచి బోధన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటంటే మంచి బోధ చేయాలి, పెట్టగలిగితే మంచి ఆహారం పెట్టగలగాలి, ఇస్తే మంచి వస్త్రాలు ఇవ్వాలి. ఇలాగ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు దేవుని రాజ్యాన్ని వారు పొందుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఆ ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు వారు అని వాళ్ళు అనుకుంటున్నారంట, ప్రవక్తని అనుకుంటున్నారు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు. వాళ్ళు ప్రవక్తని అనుకుంటున్నారు. ప్రవక్త అనేది కూడా నిజమే, రాబోయే కాలంలో జరిగే సంగతులు చెప్పగలడు ఆయన. నీ జీవితంలో జరిగిపోయిన వాటిని కూడా చెప్పగలడు, జరుగుతున్న వాటిని చెప్పగలడు, జరగబో వాటి గురించి కూడా చెప్పగలడు. అలాంటి గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. అందుకనే యేసుప్రభుని కొన్ని సందర్భాల్లో ప్రవక్త అని పిలిచినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకని ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్పుతున్నాడంటే దేవుడు యోహాన్ అనే భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో యేసుప్రభు వారు చేసిన సూచక్రియ. ఎలాంటి సూచక్రియ చేశాడట? 5,000 మందికి ఆహారము, 5 రొట్టెలు 2 చేపలతో ఆహారాన్ని పెట్టాడు. ఇది ఎవరైనా చేయగలరా? మనుషుల శక్తికి సరిపోద్దా? మన స్థాయికి సరిపోద్దా? దేవుని స్థాయి వేరు, మన స్థాయి వేరు. దేవుని శక్తి వేరు, మన శక్తి వేరు. మన శక్తితో మనం చేయాలంటే ఏది మనం చేయలేము, కానీ దేవుని శక్తితో చేస్తే ప్రతిదాన్ని మనం విజయంగా చేయగలుగుతాం. ఏమండి, గత సంవత్సరంలో మీటింగులు పెట్టడానికి 200 రూపాయలే ఉన్నాయి మన దగ్గర. ఎన్ని వందలు ఉన్నాయి? 200 రూపాయలే ఉన్నాయి. కానీ 70,000 రూపాయల మీటింగ్ని దేవుడు ఘనంగా జరిగించాడు. అంత డబ్బు ఎక్కడి నుండి సమకూర్చబడిందంటే మనం మన శక్తితో చేయలేదు, దేవుని శక్తిని ఆధారం చేసుకొని చేసాం. గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అలాగనే మరి అలాంటి విశ్వాసంతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మన జీవితంలో దేవుని స్థాయికి ఎదగలుగుతాం, దేవుని జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం, దేవుని శక్తిని అనుభవించగలుగుతాం. దేవుని శక్తితో పాటు మనం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు మన జీవితాల్లో ఇవ్వాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. మా ఆలోచనలు ప్రభువా ఇగో ఈ కొద్దిగా ఉందిగా ప్రభువా, జీతం తక్కువగా వస్తుందిగా ప్రభువా, ఇదిగో నేను చేసే పని చిన్న పని అని చాలామంది దిగులు పడుతూ ఉంటారు. నాయన, మీరు అంటున్నారు కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండు, కొంచెంలో నమ్మకంగా దేవునికి, అప్పుడు దేవుడు దాన్ని దీవిస్తాడని చెప్పాం. ఆయన 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి ఆ పిల్లవాని దగ్గర, మొత్తం ఇచ్చేసాడు. ఒక్కడు కూడా తినటానికి ఉంచుకోలేదు. మొత్తం 5 రొట్టెలు 2 చేపలు మొత్తం దేవునికి ఇచ్చేసాడు. ఇచ్చిన వెంటనే ఆయన దాన్ని ఆశీర్వదించాడు, బ్లెస్ చేశాడు. 5,000 మంది తినగా ఇంకా 12 గంపలకు ఎత్తే విధంగా చేశారు. ప్రియమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. కాబట్టి నా తండ్రి, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు, నీ మాటలు వెళ్తున్నటువంటి ప్రతి గృహంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నప్పుడు తండ్రి నాయన ప్రభువా, వారి జీవితాల్లో కూడా మీరు కొంచెంలో ఉన్నవారిని బాధపడకుండా, కొంచెంలో ఉన్నవారిని దిగులు పడకుండా, ఇదిగో నా జీవితం ఇంతే, నేను బతకలేను, నా జీవితం అయిపోయిందని నశించిపోదామని ఆలోచించే వారి దగ్గరికి నాయన ప్రభువా నీ శక్తిని ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం, నీ జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి జీవితంలో కార్యం చేయండి, వారిని నూరంతులుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు. కాబట్టి నాయన, ప్రతి కార్యాన్ని నెరవేర్చండి, మీరే దీవించమని, మీరే మహిమ పొందుకోమని బిడ్డలందరినీ కూడా అయా నూరంతులుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ,
నాయన ఇదిగో ఈ వాక్యం ద్వారా మేము దేవుని శక్తి కలిగి ముందుకు నడవాలని నేర్చుకుంటూ ఉన్నాం. మరి అట్టి కృప మన జీవితాల్లో మా జీవితాల్లో జరిగి ముందుకు నడిపించబడే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.